ఈ పాఠంలో తత్పురుష సమాసాలలో ఒకటైన షష్ఠీ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల అనేవి షష్ఠీ విభక్తి ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలతో కూడుకొని ఉత్తర పదార్థం ప్రధానంగా గలది. ఉదాహరణకు రామబాణం, రాముని యొక్క బాణం. ఈ సమాసంలోని పూర్వ పదాంతంలో షష్ఠీ విభక్తి ప్రత్యయం యొక్క వచ్చి చేరింది, కావున ఇది షష్ఠీ తత్పురుషం. షష్ఠీ తత్పురుషానికి చెందిన కొన్ని ఉదాహరణలను చూద్దాము. సమాసపదం, విగ్రహవాక్యం. బ్రహ్మముఖములు, బ్రహ్మ యొక్క ముఖములు. మహీపతి, మహికి పతి. రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. రాజసమితి, రాజు యొక్క సమితి. విజయమూలం, విజయమునకు మూలం. కుంతి కొడుకు, కుంతికి కొడుకు. గురుసేవ, గురువులకు సేవ. రామబాణం, రాముని యొక్క బాణం. వేదాంగాలు, వేదాల యొక్క అంగాలు. నరేంద్రుడు, నరులలో ఇంద్రుడు. రాణి అందం, రాణి యొక్క అందం. రాజభటుడు, రాజు యొక్క భటుడు. పుణ్యఫలం, పుణ్యము యొక్క ఫలం. వసుమతీషుడు, వసుమతికి ఈశుడు. భూతాధిపతి, భూతములకు అధిపతి. అర్ధసిద్ధి, అర్ధము యొక్క సిద్ధి. వదాన్యోత్తముడు, వదాన్యులలో ఉత్తముడు. బ్రతుకు త్రోవ, బ్రతుకునకు త్రోవ. కరుణాపయోనిధి, కరుణకు పయోనిధి. ఈ విధంగా షష్ఠీ తత్పురుష సమాసాన్ని వివరించవచ్చును.